ఇది దేవుడు అడుగుతున్న ప్రశ్న. ఈ ప్రశ్న 2-3 సందర్భాల్లో 2-3 వ్యక్తులను దేవుడు అడిగాడు. నీవు చేసిందేంటి? నీవు చేసిన పనేంటి? ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకుందాం, నాన్న నాకు ఒక 500 రూపాయలు ఇవ్వమని చెప్పి ఎవరైనా అడగటానికి మన దగ్గరికి వస్తే వెంటనే 500 రూపాయలు ఇస్తారు కొంతమంది తల్లిదండ్రులు. ఇంకొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, నిన్న నీకు 100 రూపాయలు ఇచ్చాను కదా, అవి ఏం చేసావు? వాటికి లెక్క చెప్పు, ఈ 500 ఇస్తాను నీకు. అది మంచి తల్లిదండ్రులు చేసే పని. ఈ 100 రూపాయలకి సరైన లెక్క చూపించకుండా, ఈ 100 రూపాయలకి సరైనటువంటి వివరం లేకుండా 500 ఇవ్వమని అడగటం అనేది అది సరైన పద్ధతి కాదు, సరైన విధానం కాదు. ఎందుకంటే ఈ 100 రూపాయలని సరిగ్గా ఉపయోగించుకోలేనోడు 500 ఎట్ట ఉపయోగించుకుంటాడు? ఇంతకంటే ఇంకేమైనా మెరుగ్గా ఉపయోగించుకుంటాడా? ఏం ఉండదు. దీన్ని ఎలా వాడాడో దాన్ని కూడా అలాగే వాడతాడు. ఇప్పుడు ఈ 100 రూపాయలకి లెక్క చూపించమన్నప్పుడు, ఇదిగో ఈ 100 రూపాయలు నేను ఈ విధంగా ఖర్చు పెట్టాను, పలానా దానికి పలానా ఇంతంత ఖర్చు అయిందని లెక్కలు చూపించినప్పుడు అవి సరైన ఖర్చులో కాదో చూసిన తర్వాత నీకు 500 ఇయ్యాలో 50 రూపాయలు ఇయ్యాలో నిర్ణయం చేసుకుంటా. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు చేసిందేంటి? మనల్ని మనం ప్రశ్నించుకుందాం, నేను చేసిందేంటి? ఏం చేశాను నేను? మీరు ఇచ్చిన మాటలు, దేవుని విషయంలో మీరు చేసిన తీర్మానాలు, దేవుని పట్ల మీరు చేసుకున్న మొక్కుబడులు. ఈ ఎగ్జామ్ పాస్ అయితే ఎట్టుంటానయ్యా, ఆ ఉద్యోగం వస్తే ఎట్టుంటానయ్యా, ఈ ప్రమోషన్ వస్తే అట్లా ఉంటానయ్యా, ఈ రోగం తగ్గితే ఎట్టుంటానయ్యా, ఈ అప్పు తీరితే ఎట్టుంటానయ్యా, ఈ పని జరిగితే అట్టుంటానయ్యా అని మనం చేసుకున్న మొక్కుబడులు ఏమయ్యాయి? చెల్లించామా? చెల్లిస్తున్నామా? అలా ఉంటున్నామా? ఇదొకటి ఆలోచన చేయాలి. అంతేకాదు, ఎన్నో మనకి తెలియనివి, చూడనివి ఎన్నో మన ఎదుటికి తీసుకొచ్చాడు. మన జీవితంలో మనము ఎలా ప్రవర్తిస్తున్నా ఆయన తన ప్రేమను చూపటం మానుకోలేదు. ఆయన తన ప్రేమను కనబరచటం మానుకోలేదు. మన పట్ల ఎంతో ప్రేమను ఆయన కనబరుస్తున్నాడు. మనం ఊహించినవి, మనం జరుగుతాయి అనుకున్నవి, జరగవు అనుకున్నవి, కుదురుతాయి అనుకున్నవి, కుదరవు అనుకున్నవి, ఇలాంటివి ఎన్నో దేవుడు మన జీవితంలో మన ఆశలకు మించి, ఊహలకు మించి కొన్ని కార్యాలు ప్రేమపూర్వకమైన రీతిలో మన జీవితంలో దేవుడు చేస్తున్నాడు, చేశాడు. అంటే ఆయన వైపు నుంచి తాను ఇచ్చిన వాగ్దానాలకు, తాను చూపించే ప్రేమ విషయంలో ఎలాంటి అరమరికలు లేకుండా చాలా స్పష్టంగా మన విషయంలో ఆయన ఉన్నాడు. కానీ మనము దేవునితో ఉండేటువంటి విధానంలో మనం ఎలా ఉంటున్నామనేది ఈరోజు ప్రశ్న. ఒకవేళ దేవుడే మనతో మాట్లాడితే, నేరుగా ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడితే, నేను నీకు 365 రోజులు సమయం ఇచ్చా కదా, నేను నీకు ఈ విధమైన ఆరోగ్యం ఇచ్చాను కదా, నేను నీకు ఈ సంవత్సరంలో ఇన్ని డబ్బులు ఇచ్చాను కదా, నేను నీకు ఈ సంవత్సరంలో ఉద్యోగం ఇచ్చాను కదా, నేను నీకు ఈ సంవత్సరంలో ఒక క్లాసు నిన్ను ప్రమోట్ చేశాను కదా, నేను నీకు ఈ సంవత్సరంలో కాలేజీలో, స్కూల్లో మంచి మార్కులు ఇచ్చాను కదా, నేను నీకు ఈ సంవత్సరంలో నువ్వు కోరుకున్న ప్రార్థనలన్నీ, చేసిన ప్రార్థనలన్నిటికీ సమాధానం ఇచ్చాను కదా, మరి నువ్వు చేసిందేంటి? ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏంటి? దేవుడు మనకు చేసినవి. లెట్ us కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలను లెక్క పెడదాం. ఎన్ని రకాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడో, ఎన్ని రకాలుగా దేవుడు మనల్ని దీవించాడో, ఎన్ని రకాలుగా దేవుడు మనకు మేలు చేశాడో వాటిని లెక్క పెడదాం. అవి కాకుండా ఈ సంవత్సరాంతంలో చాలామంది యొక్క మనస్సు ఇప్పటికీ కూడా దేవుని పట్ల చేదు అభిప్రాయం. ఏం చేశాడు దేవుడు నాకు అంటే, దేవుడు చేసినవి ఎన్నో మన జీవితంలో ఉన్నప్పటికీ ఇంకా ఇవి చేయలేదే. మనం రాసుకున్న లిస్టులో కొన్ని దేవుడు చేయలేదే. రూల్ ఉందా? నువ్వు రాసుకున్న లిస్టు మొత్తం దేవుడు స్టాంప్ వేయాలని. నువ్వు అనుకున్నవేవో దేవుడు కొన్ని చేయలేదు. బహుశా అవి దేవుడి చిత్తం కాదనుకుందాం. దేవుడు దాని కొరకు ఒక ప్రత్యేకమైన సమయాన్ని ఏర్పాటు చేసుకున్నాడేమో అని భావిద్దాం. దేవుడు నీ అర్హతలను పక్కకు పెట్టి, మన యొక్క విధేయతలను పక్కకు పెట్టి, మనం దేవునితో నడిచే విధానంలో
ఏ విధంగా కొనసాగుతున్నప్పటికీ ఆయన తన వంతుగా చూపించాల్సిన ప్రేమ, తన వంతుగా చూపించాల్సినటువంటి ఆ ఆప్యాయతలు మన జీవితంలో కనబరుస్తూ మనకు అవసరమైనవన్నీ అనుగ్రహించాడు. ఆయన వైపు నుంచి ఎట్లాంటి లోపం లేదు. ఆ ఎండ్లో, ఆ వైపులో, ఆ దేవుని వైపున ఎలాంటి పొరపాటు లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. మరి మన సంగతి చూసుకోవాలి. మనము చేసింది ఏమిటి? ఈ ప్రశ్న దేవుడు మొట్టమొదటిగా హవ్వను అడిగాడు. ఎప్పుడైతే హవ్వ దేవుడు తినవద్దని చెప్పిన పండు తిన్నదో, ఆదాము హవ్వలు ఇద్దరు తిన్నారు. ఇద్దరు తిని దేవుని ఎదుట దోషులుగా నిలబడిన సందర్భంలో అప్పుడు ఆదాముని అడిగాడు. ఆదాము హవ్వలిద్దరూ దేవుని ఎదుటికి రాలేని పరిస్థితుల్లో వరుంటే, ఆదామా నువ్వెక్కడున్నావు అని అంటే ఆదాము చెప్తాడు, తోటలోని స్వరం విన్నప్పుడు నేను దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాక్కున్నాను. దిగంబరా? నువ్వు దిగంబరి అన్న సంగతి నీకు తెలిపిందెవడు? ఇప్పుడు కొత్తగా దిగంబరి కాదు ఆదాం, మొదటి నుంచి దిగంబరిగానే ఉన్నాడు. కానీ ఆ సంగతి ఆయనకి తెలియదు. మరి నువ్వు దిగంబరి అని నీకు తెలిపింది ఎవరు? ఎట్లా తెలిసింది ఈ సంగతి? నేను తినవద్దని నీకు చెప్పిన పండు నువ్వు తిన్నావా అని దేవుడు ఆదాముని అడిగితే ఆదాము అంటాడు, నువ్వు నాతో ఉండటానికి ఒక ఆమెను ఇచ్చావు కదా, ఆమె తీసుకొచ్చి ఇస్తే నేను ఆ పండు తిన్నాను అని ఆదాము సమాధానం చెప్పడం జరిగింది. ఇప్పుడు దేవుడు హవ్వ దగ్గరికి వెళ్ళాడు. హవ్వ దగ్గరికి వెళ్ళి హవ్వతో అంటున్నాడు, మా నువ్వు చేసిన పనేంటి అంటే అర్థం ఏంటి? ఆ ప్రశ్నలో అర్థం ఏంటి? ఎందుకు ఇలా చేసావు? ఇక్కడ మనం నేర్చుకోవటానికి 3 విషయాలు ఉన్నాయి. అంటే ఈ ప్రశ్నలో దేవుని గూర్చిన 3 విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, ఇప్పుడు నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగితే మీరు చేసింది ఏంటి అని నేను మిమ్మల్ని ప్రశ్న అడిగితే, ఈ ప్రశ్నలో ఉన్నటువంటి భావం ఏంటంటే మీరేం చేశారో నేను తెలుసుకోవాలని నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను. నాకు తెలియదు మీరు ఏం చేశారో, ఎట్లా ఉన్నారో. కానీ ఇదే ప్రశ్న దేవుడు అడిగితే ఆయన మీరు చేసిందేంటో తెలుసుకోవాలని దేవుడు అడగట్లేదు. మనకు అర్థమవుతుందా? మీరు చేసిందేదో తెలుసుకోవాలని దేవుడు అడగట్లేదు. ఆల్రెడీ దేవుడికి తెలిసి నువ్వు చేసిందేంటో. సర్వజ్ఞాని ప్రశ్నిస్తున్నాడు. అది అర్థం కావాలి. ఇక్కడ మొదటిగా ప్రశ్నించేవాడు సర్వజ్ఞాని. ఆయనకు నువ్వు చేసిందేంటో తెలుసు, నువ్వెలా ప్రవర్తించేవో తెలుసు, నువ్వేం చేసేవో తెలుసు, తెలిసి మళ్ళీ అడుగుతున్నాడు. కొన్నిసార్లు కొంతమంది, ఇది పిల్లల విషయంలోనే జరగవచ్చు, భార్యల విషయంలో జరగవచ్చు, భర్తల విషయంలో జరగవచ్చు, ఎవరి విషయంలోనే జరగవచ్చు. ఒక వ్యక్తి తప్పు చేసిన సమయంలో ఆ తప్పు గురించి ఇంకొక వ్యక్తి తెలుసుకున్న తర్వాత అడిగే ప్రశ్న ఇదే. ఏంటది? నువ్వు చేసిందేంటి? ఇదే ప్రశ్న రెండోసారి అడిగితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు చేసింది ఏంటని ఒకసారి అడిగారు, మళ్ళీ రెండోసారి అడుగుతున్నారంటే వాళ్ళకి మొత్తం తెలిసే అడుగుతున్నారు. నీ దగ్గర వివరం తెలుసుకోవడానికి అడగట్లా. నిన్న ఆ ప్రశ్న ఎవరు అడుగుతున్నారో ఆ ప్రశ్న అడుగుతున్నటువంటి వ్యక్తి మొత్తం తెలుసుకొనే అడుగుతున్నాడు. మరి మీకు ఒక ప్రశ్న రావచ్చు, మొత్తం తెలుసుకొని ఇంకెందుకు అడిగేది? ఇంకేం తెలుసుకోవాలని? అన్నీ దేవుడికి తెలిసినప్పుడు, నేనేం చేశానో దేవుడికి తెలిసినప్పుడు దేవుడు నన్ను ఎందుకు అడిగేది నువ్వు చేసిందేంటి అని? దేవుడు ఆ ప్రశ్న అడిగినప్పటికీ ఆయన ఉద్దేశం ఏంటంటే, ఎందుకు దేవుడు ఆ ప్రశ్న అడుగుతున్నాడంటే, ఆ ప్రశ్న ఆయన అడగటం ద్వారా మన దగ్గర నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు? సమాధానం కాదు ఆయన కోరుకుంటుంది. మనం ఏం చేసామో ఆయన తెలుసుకోవాలని కాదు ఆయన కోరుకుంటుంది. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, మనం చేసిన దాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం చేసిన దాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. సర్వజ్ఞాని ప్రశ్నిస్తున్నాడు. రెండవ ఒప్పుకోలను కోరుకుంటూ ఆయన ప్రశ్నిస్తున్నాడు. నువ్వు ఒప్పుకోవాలని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఇలా అడిగినప్పుడు కూడా, అమ్మా నువ్వు చేసిందేంటి అని హవ్వను అడిగినప్పుడు, లేకపోతే ఇక్కడ కయ్యూని అడిగాడు, నువ్వు చేసిందేంటి?
దేవుడికి మొత్తం తెలిసి కూడా నువ్వు చేసింది ఏంటి అని అడుగుతున్నప్పుడు దాని భావం ఏంటంటే దేవుడు ఆ వ్యక్తి వారి యొక్క పాపములను ఒప్పుకోవాలని దేవుడు అడుగుతూ ఉంటే అప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు. వారి యొక్క పాపములను దేవుని ఎదుట ఒప్పుకోవడానికి ఇష్టపడరు, ఒప్పుకోవటానికి ప్రయత్నం చేయరు. వారి పాపమును ఒప్పుకోవటానికి వారు ప్రయత్నం చేయక, వారి పాపమును ఒప్పుకోవటానికి ప్రయత్నం చేయకుండా దాన్ని కప్పుకుంటూ దేవుని దగ్గర కూడా అబద్ధం ఆడతారు. కయ్యూను, నువ్వు చేసిందేంటి? నీ తమ్ముని రక్తము నాకు మొరపెడతా ఉంది. ఏం చేశాడు కయ్యూను? తన తమ్ముడైన హేబేలును చంపేశాడు. చంపేసి ఎవరికి తెలియదు అనుకుని వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు కయ్యూను అడుగుతున్నాడు, కయ్యూను నువ్వు చేసిందేంటి? ఇదే ప్రశ్న ఇంకొక కోణంలో, ఇంకొక సందర్భంలో ఇంకో వ్యక్తిని దేవుడు అడిగాడు. చూద్దామా? సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో 9వ వచనంలో, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? ఇంకో రకంగా దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఎందుకు ఇలా చేసావు దావీదు? దావీదుతో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇలా చేసావు దావీదు? 12వ అధ్యాయంలో మీరు గమనిస్తే 7వ వచనం నుండి దావీదు కొరకు దేవుడు ఏమేం చేశాడో వరుసగా రాశాడు. ఇక్కడ గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును, కుటుంబంలో తృణీకారాన్ని ఎదుర్కొంటున్నటువంటి దావీదును దేవుడు గొర్రెల దొడ్డి నుండి పిలిపించి ఇశ్రాయేలీల మీద రాజుగా నిలబెట్టాడు. దావీదును చంపటానికి సౌలు ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలన్నిటిలో దావీదు యొక్క జీవితాన్ని దేవుడు భద్రపరిచాడు. దావీదు యొక్క ప్రాణం కోల్పోకుండా దేవుడు కాపాడాడు. ఎంతగా సౌలు దావీదును వెతికినా దావీదు సౌలుకు దొరకలేదు. ఎందుకంటే దావీదును దేవుడు భద్రపరిచాడు. అంతేకాకుండా సౌలు యొక్క రాజ్యాన్ని దేవుడు దావీదుకి అప్పచెప్పాడు. ఒక రాజుగా దేవుడు దావీదుని నిలబెట్టాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరి మీద దావీదుకు జయమిచ్చాడు. దావీదంటే ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ భయపడి వణికే విధంగా దావీదును రాజుగా దేవుడు స్థిరపరిచాడు. ఇంతగా దావీదును దేవుడు స్థిరపరిచిన తర్వాత ఒకానొక సందర్భంలో దావీదు పాపం చేసిన వాడై ఆ పాపాన్ని బట్టి దేవునికి వ్యతిరేకమైన కార్యములు జరిగిస్తున్న సమయంలో దేవుడు తన ప్రవక్త అయిన నాతానును పంపి మాట్లాడిస్తున్న మాటలు ఈ మాటలు. ఇక నేను ఒక మాట మీ దృష్టికి స్పష్టంగా తీసుకురావాలి. అదేంటంటే, మన పాపము బహిరంగంగా అందరికీ వెల్లడవటానికంటే ముందే మనము మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో ఎప్పుడో తప్పిపోయి ఉండుంటాం. ప్రైవేట్గా మనం ఎప్పుడో దేవునితో ఆ సంబంధాన్ని కోల్పోయి దేవునికి వేరుగా మనం జీవిస్తూ ఉండుంటాం. కొన్ని పాపాలు ఎలా ఉంటాయి అంటే, అనుకోకుండా అప్పటికప్పుడు జరిగిపోయేవిగా కొన్ని తప్పులు ఉంటాయి. కొన్ని తప్పులు ఎట్లా ఉంటాయి తెలుసా? కావాలని నిర్ణయం చేసుకొని బాగా మనసులో దాని గురించి ప్లాన్ చేసుకొని చేసే తప్పులుగా కొన్ని తప్పులు ఉంటాయి. కొన్ని క్షణికమైన ఆవేశాలతో కూడిన తప్పులైతే కొన్ని ఉద్రేకానికి సంబంధం లేకుండా, ఆవేశానికి సంబంధం లేకుండా ఆలోచనతో చేసే తప్పులు అవుతాయి. ఇక్కడ గమనిస్తే దావీదు మీద 2 తప్పులు ఇక్కడ ఉంటాయి. అదేంటంటే, 1 వ్యభిచారము, 2 హత్య. వ్యభిచారం సంగతి పక్కన పెడితే హత్య అనేది దావీదు విషయంలో దేవుడు చాలా తీవ్రంగా పరిగణించాడు. ఎందుకంటే ఊరియాను హత్య చేసే విషయంలో దావీదు ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాడు. అక్కడ కూడా కయ్యూను తన తమ్ముడైన హేబేలును చంపేశాడు. ఈ విషయాలు దేవుడు ఏమాత్రము సహించటం లేదు. అందుకే ఆయన అడుగుతున్నాడు, ఆ ప్రశ్న అడుగుతున్నాడు, ఏం చేశావు? దావీదు దగ్గర నుంచి ఆన్సర్ వచ్చింది. ఇక్కడ ఏమని ఆన్సర్ వచ్చింది తెలుసా? నేను పాపము చేసి తిని. 13వ వచనం, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా. ఈ యొక్క సమయంలో గుర్తు చేస్తున్నాను, తప్పిపోని వ్యక్తులు ఎవరూ లేరు. చిన్నవాటిల్లోనో పెద్దవాటిల్లోనో తప్పిపోయే వారంగా మనం ఉంటాం, మానవ మాతృలం కనుక. అయితే
ఎవరు దేవుని దృష్టికి ఇష్టలుగా ఉంటారంటే ఎవరైతే వారి యొక్క తప్పిదములను దేవునితో ఒప్పుకొని సరిదిద్దుకొని వారి జీవితాన్ని నూతనంగా ప్రారంభిస్తారో వారిని దేవుడు ప్రేమిస్తాడు. సౌలు తప్పు చేశాడు, దావీదు కూడా తప్పు చేశాడు. కానీ సౌలు చేసిన తప్పును సౌలు ఎప్పుడు ఒప్పుకోలేదు. దావీదు తాను చేసిన తప్పుని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. అందుకే దావీదును దేవుడు తన చిత్తానుసారుడు అని పిలిచాడు. సౌలు కూడా తన తప్పు విషయంలో ఎలా ప్రవర్తించాడంటే, సరే అది అయిపోతే అయిపోయింది రా, నా పరువు పోకుండా నా కోసం ఇప్పుడు ఏదైనా చెయ్యి అని సమూయేలుతో మాట్లాడుతున్న వాడిగా ఉన్నాడు. మీరు సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 15వ అధ్యాయం చదివితే నేను చెప్పే ఈ విషయం మీకు అర్థమవుతుంది. కాబట్టి పశ్చాత్తాపాన్ని దేవుడు మన ఎద్ద నుండి కోరుతున్నాడు. పాపపు ఒప్పుకోలను దేవుడు మన ఎద్ద నుండి కోరుతున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఇప్పుడు నేను పాపిని అని ఒప్పుకోవటం, నేను తప్పిపోయాను అని ఒప్పుకోవటం, నా వల్ల తప్పు జరిగిందని ఒప్పుకోవటం చిన్న విషయమే మనసు అంగీకరిస్తే. కానీ నాలో ఏ తప్పు లేదు, నేనేం తప్పు చేయలేదు, నేను ఎక్కడ అసలు లోపమే లేదు నాలో అన్నట్టుగా కొంతమంది యొక్క మాటలు ప్రవర్తనలు ఉంటూ ఉంటాయి. మరలా గుర్తు చేస్తున్నాను, పాపం అనేది 2 విధాలుగా ఉంది. 1, మనం చేయకూడనివి చేస్తే అది పాపం. 2, చెయ్యాల్సినవి చేయకుండా మానుకుంటే అవి కూడా పాపమే. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూస్తే, మేలు చేయనెదిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. చేయకూడనివి చేసి ఎన్నిసార్లు దేవుని ఎదుట దోషులు అయ్యాము అనేది ఒక పక్క ఉంచండి. ఎన్ని మనం చేయాల్సి ఉండి చేయకుండా తప్పిపోయాము. అవన్నీ లెక్కేస్తే దేవుని ఎదుట నేను నీతిమంతుడని నిలబడగలిగిన వ్యక్తి ఒక్కరు కూడా లేరు. ప్రతి ఒక్కరూ కూడా తప్పిపోయిన స్వభావం కలిగినటువంటి వారుగానే ఉన్నారు. ఈ తప్పిపోయిన స్వభావాన్ని బట్టి దేవుని ఎదుట మనం దాన్ని ఒప్పుకోవాలి. నిజమే, నా వల్ల పొరపాటు జరిగింది, నన్ను క్షమించు అని దేవుని ఎదుట మనము ప్రాధేయపడుతూ మన తప్పును ఒప్పుకొని దేవునితో మన సంబంధాన్ని సరిచేసుకొని నూతనంగా దేవుని వెంబడించడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. అంతేగాని ఈ మూట ఇక్కడే పెట్టుకుంటాను, దీన్ని నా భుజాన్ని వేసుకుంటాను అని చెప్పే ప్రయత్నం చేయొద్దు. అది నీకేమాత్రమో మేలుకరం కాదు, దానివల్ల నీకేమాత్రమో ప్రయోజనము దొరకదు. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు చేసిందేంటి? ఆయన సర్వజ్ఞాని, ఆయనకు అన్నీ తెలుసు. నిన్ను ప్రశ్నిస్తున్నాడు. 2, ఆయన నీ యొద్ద నుండి ఒప్పుకోలను కోరుకుంటూ నిన్ను అడుగుతున్నాడు. ఆయనకి తెలియక అడగట్లేదు, నువ్వు ఒప్పుకోవాలని అని అడుగుతున్నాడు. నువ్వు ఒప్పుకుంటే, నా వల్ల ఈ తప్పు జరిగింది, ఇదిగో నేను ఇవన్నీ చేశానయ్యా నీకు వ్యతిరేకంగా, ఇదిగో నేను ఇవన్నీ చేయాల్సింది వీటిని చేయలేదు, నేను ఇవన్నీ చేస్తానన్నాను వీటిని చేయలేదు, ఈ నా జీవితం వైపు నేను చూసుకుంటే, నీ వాక్యాన్ని బట్టి నేను చూసుకుంటే నా జీవితంలో ఇన్ని రకాలుగా నేను తప్పిపోయి ఉన్నాను అని దేవుని ఎదుట మీకు తప్పులను ఏకరువు పెట్టి ఒప్పుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల్లో కలిగిస్తున్నటువంటి ఆ కదిలింపులను బట్టి దేవునికి లోబడి ఆ తప్పులను దేవుని ఎదుట ఒప్పుకోండి. మీ జీవితాన్ని దేవునితో సరిచేసుకోండి. ఎందుకో తెలుసా? ఎందుకు సరి చేసుకోవాలో తెలుసా? ప్రశ్నిస్తుంది ఎవరు? సర్వజ్ఞాని. ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? ఒప్పుకోలును కోరుకుంటూ ఆయన ప్రశ్నిస్తున్నాడు. అయితే ప్రశ్నిస్తున్న వ్యక్తి సర్వజ్ఞాని మాత్రమే కాదు, ఆయన న్యాయాధిపతి. కోర్టులో బోన్లో నిలబడ్డప్పుడు అడుగుతుంది జడ్జి గారు, అయ్యా ఏం చేసావు నువ్వు చేసింది ఏంటో సరిగ్గా చెప్తే నీకు ఏ శిక్ష వేయాలో ఏమేయాలో ఆయన నిర్ణయించుకుంటాడు. నువ్వు సరిగ్గా చెప్పకుండా ఏ తప్పు చేయలేదండి, నేనేం చేయలేదండి అని నువ్వు నసుగుతున్నావు అనుకో, నీ మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట సదరు ముద్దాయికి కఠిన కారాగార శిక్ష అంటాడు, 14 ఏళ్ళో 20 ఏళ్ళలో, లేకపోతే ఉరి శిక్ష విధించడం అయింది అన్నాడు అనుకో ఒకసారిగా. చదివిన కీర్తనలో ఇప్పుడు వస్తున్నాను అక్కడికే. కీర్తనలో ఒక మాట ఉంది, రండి చూద్దాం. 50వ కీర్తన 22వ వచనం అనుకుంటాను, చూడండి. 50వ కీర్తన 22వ వచనాన్ని చూస్తే, దేవుని మరచువారులారా, నేనే తప్పు చేయలేదు అనుకునే వాళ్ళు దీనికి ఆన్సర్ చెప్పండి నాకు ఫస్ట్.
దేవుణ్ణి మరచువారులారా, దేవుడు మన జ్ఞాపకాల్లో ఉన్నాడా? దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకయ్యా అంటాం, కానీ నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు అసలు దేవుణ్ణి? ముందు నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి అని వాళ్ళకి వీళ్ళకి మనం చెప్తా ఉంటాం, కానీ నువ్వు అసలు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీ జ్ఞాపకాల్లో దేవుడు ఉన్నాడా? నీ స్మరణలో దేవుడు ఉన్నాడా? ఎన్నిటినో స్మరిస్తూ ఉంటాం, ఎన్నో నామస్మరణలు చేస్తూ ఉంటాం, దేవుని నామాన్ని స్మరించే వారంగా మనం ఉన్నామా? అందుకే అంటున్నాడు, దేవుణ్ణి మరచువారులారా. ఇది చాలా లోతైన అంశం. మనం ఆలోచించగలిగితే దేవుణ్ణి మరిచిపోవటం అంటే ఏంటి? ఒకటి, ఆయన పేరు మర్చిపోవటం, ఆయన గురించి ఆయనకు ప్రార్థన చేయటం కావచ్చు, ఈ విధంగా మర్చిపోవటం. రెండో రకం ఏందో తెలుసా? వీళ్ళు ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, కానీ జీవితంలో నిజంగా దేవుణ్ణి మర్చిపోతారు. అదట్లా అట్టట్ట మర్చిపోతారు? దేవుడు ఒకడు ఉన్నాడని, ఆయన సమస్తం చూస్తున్నాడని, ఆయన సమస్తం ఎరిగినవాడని, ఆయన న్యాయం తీరుస్తాడని కొంచెమైనా స్పృహ ఉండదన్నమాట. మనం ప్రవర్తించే ప్రవర్తనలో ఈ విధమైన స్పృహ కొంచెం కూడా లేకుండా మనం ప్రవర్తిస్తూ ఉంటే నిజంగా మనము దేవుణ్ణి గుర్తుంచుకున్న వాళ్ళమా, దేవుణ్ణి మర్చిపోయిన వాళ్ళమా? దేవుడు ఒకడు ఉన్నాడనే విషయం నీకు జ్ఞాపకం ఉంటే ఇలా ప్రవర్తిస్తావా? అందుకే అంటున్నాడు, దేవుణ్ణి మరచువారులారా. దేవుణ్ణి మరచువారులారా, దీన్ని యోచించుకునుడి. దేన్ని యోచించాలి? పైన చాలా ఉన్నాయి, లిస్టు చూద్దాం. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును. అందరికి అర్థమవుతుంది ఈ మాట? చీల్చివేయుదును అంటే ఆయనకు అధికారం ఉంది చీల్చివేయటానికి, కాల్చివేయటానికి, పూడ్చివేయటానికి, నాశనం చేయటానికి, కట్టడానికి, తిరిగి లేపటానికి, నిలబెట్టడానికి, పడగొట్టడానికి, అన్నిటికీ ఆయనకు అధికారం ఉంది. అత్తకోడళ్ళకి తగాదపడి అత్త మీద చూపించాల్సిన కోపం కొంతమంది కోడళ్ళ పిల్లల మీద చూపిస్తూ ఉంటే, ఎందుకమ్మా పిల్లోడు ఉన్నట్టు కొడుతున్నావు అంటే, నా పిల్లోడు నా ఇష్టం అంటావే అంటే, అవును కదా, నా పిల్లోడు నా ఇష్టం అని నేనేమైనా చేసుకుంటాను. అబ్బో, నువ్వు అన్నందుకే నీ పిల్లోడు నీ ఇష్టం, నువ్వేమైనా చేసుకుంటావని నువ్వు మాట్లాడితే సృష్టించిన ఆయన ఏం చెప్పాలా? నా పిల్లలు నా ఇష్టం అండా, నేనేమైనా చేసుకుంటానండా? ఆయనకి లేదా మరి హక్కు? నీకేమో ఇక్కడ హక్కులు వస్తే నీ విషయంలో మరి దేవునికి హక్కు లేదా? దేవునికి మనం తల వంచి మన జీవితాలను దిద్దుకొని మార్చుకుంటే మంచిది. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయదు. ఎంత కఠినంగా ఉంది అసలు ఆ మాట. చీల్చివేయటం అంటే ఏందో, ఒక కట్టెని కానీ పగలేసినట్టుగా ఉంది. అది భాగాలు చేస్తా. ఇంకో మాట ఏముంది? తప్పించి వాడెవడనో లేక అయ్యా అట్ట చేయమాకయ్యా అని అడ్డం వచ్చేవాళ్ళు ఎవరు ఉండరంట. ఒకవేళ ఎవరైనా వచ్చినా నువ్వు పక్కకు తొలగా అంటాడు దేవుడు. ఆ టైంలో ఇర్మియాకు చెప్తాడు దేవుడు, ఇర్మియా ప్రార్థన చేయమాకేళ్ళ గురించి అసలు నువ్వు ఒకవేళ చేసినా నేను ఇంకెన్నో, ఇప్పుడు దాకిన్నాను నేను ఇంకెన్నో. దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క వాత్సల్యం, దేవునికి ఉన్నటువంటి ప్రేమను మనము సరిగ్గా అర్థం చేసుకోకపోతే, గుర్తించకపోతే ఒకానొక సమయం వస్తుంది, దేవుని యొక్క ఉగ్ర రూపాన్ని కల్లారా చూడాల్సి వస్తుంది. ఆయన ప్రేమామయుడు ఇదే వింటున్నావు, న్యాయాధిపతి అనే సంగతి కూడా తెలుసుకో. ఇంకా నేను ఈ సమయంలో గుర్తు చేసేది ఏంటో తెలుసా? మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి దిగి వచ్చిన యేసయ్యే రేపు ఎట్లా రాబోతున్నాడు? సర్వలోక న్యాయాధిపతిగా ఆయన రాబోతున్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో ఏథెన్స్ అనేటువంటి పట్టణంలో అపోస్తులైన పౌలు ప్రసంగిస్తూ ఈ మాట చెప్పాడు. 30-31 వచనాలు చదువుతున్నాను. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా
తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు. ఈ మాట గమనించండి. తీర్పు తీర్చబోయేటువంటి వ్యక్తి ఎవరు? ఒక మాట ఏం రాశాడంటే, తాను నియమించిన మనుష్యుని చేత. వింటున్నారా? తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చే రోజు ఒక రోజు ఉందంట. ఇప్పుడు నియమించబడిన మనిషి ఎవరు? తీర్పు తీర్చడానికి నియమించబడిన మనిషి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. న్యాయాధిపతిగా రేపు రాబోయేది ఆయనే. న్యాయపీఠం మీద ఆసీనుడై తీర్పు తీర్చబోయేది ఆయనే. చూడండి, ఇది ఎట్లా ఉంటుందంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు, దీనమైన స్థితిలో ఉన్నప్పుడు వారిని మనం చూసి అయ్యో పాపం అని అనిపించి వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలని మనం ముందుకొచ్చి వారి కోసం ఎంతో కష్టపడి సహాయం చేసి వాళ్ళ కోసము కొన్ని డబ్బులు ఖర్చు పెట్టడమో, కొన్ని వస్తువులు వాళ్ళకి మనం ఇవ్వటమో చేసిన తర్వాత మనం ఇచ్చిన వస్తువులు వారు ఉపయోగించుకోకుండా, మనం చేసిన సహాయాన్ని వారు సరిగా సద్వినియోగం చేసుకోకుండా వ్యర్థంగా వారి జీవితాలను కొనసాగిస్తున్నప్పుడు, ఏ హృదయం అయితే ప్రేమతో ఒకప్పుడు ద్రవించిపోయిందో అదే హృదయం ఇప్పుడు కోపంతో మండిపోతుంది. ఎంత చేశాను మీకోసం, నేను చేసింది మీరు లెక్క లేకుండా చూశారు, నేను చేసిన దాన్ని మీరు పట్టించుకోలేదు, నేను చేసిన దానికి మీరు సరిగా స్పందించలేదు. యేసయ్య ఒకసారి ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు, మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, పరలోకానికి వెళ్ళి మరలా రానయ్యున్నాడు. అయితే ఈసారి తీర్పు తీర్చ రానయ్యున్నాడు. ఆ తీర్పులో మనం ఎవరము నిలబడకూడదు. ఆయన తీర్చేటువంటి పాపమా, నరకమా, పరలోకమా అనే తీర్పులో మనం ఎవరము నిలబడకూడదు. ఆ తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిన అనుభవంలోనికి మనం అందరం రావాలి. తీర్పును తప్పించుకోవాలి. బహుమానాలు పొందే తీర్పులోనే మనం ఉండాలి, కానీ పనిష్మెంట్ పొందేటువంటి తీర్పులో, శిక్షను అనుభవించేటువంటి తీర్పులో మనం నిలబడకూడదు. అలా నిలబడకూడదు అని అంటే సర్వజ్ఞాని ప్రశ్నిస్తున్నాడు, సమాధానం చెప్పు. ఒప్పుకోలను కోరుకుంటూ ఆయన ప్రశ్నిస్తున్నాడు, సమాధానం చెప్పు. న్యాయాధిపతి ప్రశ్నిస్తున్నాడు, సమాధానం చెప్పు. ఏంటి ఆయన అడుగుతుంది? ఒకటే ప్రశ్న, నువ్వు చేసిందేంటి? చూద్దాం, మనం చేసిందేంటో తెలుసుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 17వ వచనం నుండి కిందకి మనం చదువుకుంటా వెళ్దాం. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. ఇక్కడ ఆగుదాం. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. దేవుడు తన వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నప్పుడు, మనకు వినిపింపజేస్తున్నప్పుడు ఏం కోరుకుంటున్నాడు దేవుడు? నీ జీవితాన్ని దిద్దుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ జీవితాన్ని సరైన మార్గంలోకి తీసుకొని రా. ఇది దేవుడు కోరుకుంటుంది. కానీ దేవుడు ఆ వాక్యాన్ని మనకు అందుకొరకు అనుగ్రహిస్తూ ఉంటే, అందుకొరకు వినిపింపజేస్తూ ఉంటే, మనలో చాలామంది ఎలా ఉన్నాం? దేవుడు మన ఎదుట వినిపింపజేస్తున్నటువంటి దిద్దుబాటు మాటలను అసహించుకుంటున్నాం. అంటే ఎప్పుడు ఏ మాటలు అనుకోవటం చూడండి. అసలు నన్ను నా జీవితంలో మార్పు తీసుకురావటానికి, నన్ను సరైన క్రమంలోకి తీసుకురావడానికి దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, తన వాక్యాన్ని ఈ విధంగా వినిపింపజేస్తున్నాడని చెప్పి ఆ వాక్యాన్ని ప్రేమించి జీవితాన్ని దిద్దుకోవటం పక్కన పెట్టేసి దాన్ని అసహించుకోవటం. ఇప్పుడు దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నిన్ను సరైన మార్గంలోకి తీసుకురావడానికి నిన్ను దిద్దేటువంటి మాటలు నీకు వినిపింపజేస్తే నువ్వు దాన్ని అసహించుకున్నావే. నువ్వు చేసిందేంటి? ఆ గుంపులో నువ్వు ఉన్నావా? ఎన్నో వాక్యాలు విన్నావు. తక్కువలో తక్కువ సంఘంలో జరిగించబడుతున్న కార్యక్రమాలన్నీ ఖచ్చితంగా మీరు హాజరు కాగలిగితే దాదాపుగా 200కు పైగా ప్రసంగాలు మీరు వినే అవకాశం ఉంది ఒక సంవత్సర కాలంలో.
ఈ స్పెషల్ మీటింగ్లు ఇవన్నీ పక్కన పెడితే అవి కూడా కలుపుకుంటే ఇంకా చాలా అవుతాయి. ఈ ప్రసంగాల్లో ఇన్ని వాక్యాలు వింటున్నప్పుడు ఎన్ని వాక్యాలు నిన్ను దిద్దుకోమని చెప్పాయి, ఎన్ని వాక్యాలు నిన్ను దిద్దటానికి ప్రయత్నం చేశాయి. దేవుడు తన వాక్యం ద్వారా నీ జీవితంలో కొన్ని శ్రమలను, కష్టాలను అనుమతించడం ద్వారా నీ జీవితాన్ని దిద్దటానికి దేవుడు ప్రయత్నం చేస్తుండగా దాన్ని ప్రేమించావా, అసహించుకున్నావా? మంగమూరి దేవదాస్ గారు రాసిన ఒక పాట ఉంది. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నన్ను దిద్దుము. అసలు ఇలా కోరుకునే దేవుని పిల్లలు ఉన్నారా? నన్ను దిద్దయ్యా. దిద్దుబాటును అసహించుకునేవారు, దిద్దుబాటు నాకు వద్దనుకునేవారు వీళ్ళే ఎక్కువ కనపడుతున్నారు. అందుకే దేవుడు అడుగుతున్నాడు, నువ్వు చేసిందేంటి? ఎందుకు దిద్దుబాటుని అసహించుకుంటున్నావు? ఒకవేళ దిద్దుబాటును అసహించుకున్న గుంపులో నువ్వు ఉంటే క్షమించయ్యా, నన్ను దిద్దయ్యా అని దేవుని ఎత్తుకొద్దాం. తర్వాత మాట చూడండి, నీవు నా మాటలను నీ వెనకకు త్రోసివేసేదవు. లెక్క చేసేవా అసలు నా మాటల్ని? మీరు కూర్చుని ఎదురుగా కొన్ని బ్యానర్లు కనపడతా ఉంటాయి గోడల మీద వాక్యాల్లాగా. ఇప్పుడు కాదు కానీ ఇంటికి వెళ్ళే లోపలైనా ఒకసారి చూడండి ఏమి రాసి పెట్టారు మా ఎదురని. వాక్యం వినటం ఒక ఎత్తు అయితే ఏ విధంగా ఆ వాక్యాన్ని వినాలో కొన్ని వాక్యాల్లో మీకు నేను చూపించాను బైబిల్లో నుంచి. నా మాటలను నీవు వెనకకు త్రోసివేసేదు. చేసేవా ఈ పని? దేవుని వాక్యాన్ని నీ వెనకకు త్రోసివేసావు. నాలుగు తిరగేస్తారు కొంతమంది. అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు దేవుని వాక్యం అంటే. దేవుని వాక్యానికి అస్సలు విలువ ఉండదు. దేవుడు అంటే నాకు చాలా ప్రేమ అంటావు, దేవుని వాక్యాన్ని కాళ్ళ కింద పెడతావు. దేవుని వాక్యం అంటే ఏమనుకున్నావు? అదేందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడైండు. తెలుసు, మళ్ళా వాక్యమే దేవుడని తెలుసు, కానీ వాక్యానికి మాత్రం జీవితంలో విలువే మాత్రం ఉండదు. నా మాటలను నువ్వు వెనకకు త్రోసివేసావు. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు చేసిందేంటి? ఎందుకు నా మాటలు నువ్వు వెనక తీసిరేసావు? లెక్కలో లేనట్టు ఎందుకు చూసావు? 18వ వచనం, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక అని కంఠతవాక్యం బాగా నేర్చుకున్నాం. కానీ ఎట్ట తయారయ్యేమో చెప్పనా? వేటగాడు వస్తాడు, గింజలేస్తాడు, వలేస్తాడు, నేను పట్టుకోవడానికి వస్తాడు, జాగ్రత్తగా ఉండని చెప్పేసి ఒక తల్లి తన పిల్లలకి ఓ పాట ఒకటి నేర్పిందంట, ఓ పక్షి. ఈ పిల్లలు ఈ పాట బాగా నేర్చుకున్నారు. వేటగాడు రానే వచ్చాడు, పాటలు పాడుతున్నాయి. వేటగాడు వస్తాడు, గింజలేసాడు, గింజలేస్తాడు, వలేసాడు, వలేస్తాడు, నిన్ను పట్టుకొని పోతాడు, పట్టుకొని కూడా పోయాడు, ఇంకా పాట పాడుతున్నాయి అన్నమాట. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అని తెలిసి నీకు సాంగత్యం అంతా ఎవరితోటి? సహవాసం అంతా ఎవరితోటి? రాసుకొని పూసుకొని తిరిగేదంతా ఎవరితోటి? దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును, అవిశ్వాసితో జోడుగా ఉండకుడి. ఇంకెన్ని వాక్యాలు కావాలి? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండొద్దు అంటే అలాంటి జీవితానికి దూరంగా ఉండు, అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండు అంటే వాటిని పులుముకోవడానికే సరిపోయింది. నిద్రలేస్తే చెబుతూ అవే మాటలు వింటాం. ఈ నోటితో ఎన్ని మాటలు మనం మాట్లాడేవే, దాని జోలికి కూడా వద్దాం. కానీ ఈ మాట ఆలోచించేయండి, మనం దేవునితో నడిచే విషయాల్లో దేవుడు కోరుకున్న సాంగత్యము, దేవుడు కోరుకున్న సహవాసం. నువ్వు దొంగను చూచి వానితో ఏకీభవించేది అంటే అర్థం ఏంటి? నువ్వు కూడా పార్ట్నర్షిప్ అడుగుతున్నావా? నేను కూడా నీతో పాటు వస్తానంటావా? ఆ సాంగత్యాన్ని మనలో నుంచి తీసేసుకోవాల్సింది, వాటికి దూరంగా తొలగిపోవాల్సింది, వాటికి దగ్గరగా పరిగెత్తటం. లోత్ అనే వ్యక్తి గురించి బైబిల్లో ఏమని రాశారంటే,
లోతు తన యొక్క గుడారమును తీసి ఎక్కడ వేసుకున్నాడు? సొదొమకు దగ్గరగా వేసినట్టు ఆదికాండం 13వ అధ్యాయంలో రాయబడింది. కింద నెక్స్ట్ లైన్లో ఏమంటో తెలుసా? ఈ సొదొమ మనుష్యులు దుష్టులను దేవుని దృష్టికి బహు పాపులుగా ఉన్నారండి. మరి అలాంటప్పుడు నీ గుడారం అక్కడ ఎందుకండి? ఆయనే పోయి కావాలని అక్కడ తన గుడారం వేసుకున్నాడు. తర్వాత అధ్యాయాలు మనం గమనిస్తే ఆయన జీవితం ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఆయన కుటుంబ పరిస్థితి ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. మరి అలాగని అవిశ్వాసులతో మాట్లాడకూడదా? వాళ్ళ ముఖం చూడకూడదా? వాళ్ళ దగ్గరికి పోకూడదా? వాళ్ళ ఇంటికి పోకూడదా అని నేను చెప్పట్లే. వాళ్ళు నీ జీవితాన్ని ప్రభావితం చేసే అంత సహవాసం నీకు అవసరమా? అది నేను అంటుంది. అంత దూరం నీ జీవితంలోకి వాళ్ళని ఎందుకు రాణిస్తున్నావు? నీ అలవాట్లు వాళ్ళకి నేర్పాల్సింది పోయి వాళ్ళ అలవాట్లు నువ్వు నేర్చుకుంటున్నావు కదా. ప్రత్యేకమైన రీతిలో దేవుని బిడ్డగా జీవించేటువంటి జీవితము, ఆ సాక్ష్యపు జీవితము కలిగి ఉండలేకపోతావు. 19వ వచనం, కీడు చేయవలని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నోరు తెరిస్తే మేలు చేయాలనా, కీడు చేయాలనా? నోరు తెరిస్తే శుభమైన వచనాలు, క్షేమాభివృద్ధికరమైన వచనాలు మన నోట్లో నుంచి వస్తున్నాయా? నోరు తెరిస్తే పరిశుద్ధులకు తగనివి. ఏంటవి? చెప్పాలి. ఏంటి పరిశుద్ధులకు తగనివి? ఎప్పుడైనా చదివేమో మేమంటారా? చదివే ఉంటారు కానీ తెలియదేమో. పరిశుద్ధులకు తగనివి మీ నోట బూతులైనను సరసోక్తులైనను రానీయకుడి. వై? ఎందుకు? ఇవి పరిశుద్ధులకు తగవు. ఎక్కడుంది? ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను, తర్వాత మాట ఏంటిది? పోకిరి మాటలైన. కింద ఫుట్నోట్లో భలే ఇచ్చాడు చూడండి, వెర్రి మాటలంట. ఏ మాటలు? పనికొచ్చే మాటల, వెర్రి మాటలు, పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఇవేంటి? ఎవరు మీకంటే? ఎవరికి? పరిశుద్ధులకు దేవుని బిడ్డలకు తగనవి. మరి మన నోటిని ఈ సంవత్సరంలో ఎలా ఉపయోగించుకున్నాం? దేవుడు అడుగుతున్నాడు, నువ్వు చేసిందేంటి? అయ్యా, ఈ నోటితోటి ఎన్ని బూతులు మాట్లాడానో, ఈ నోటితోటి ఎన్ని అబద్ధాలు చెప్పానో, ఈ నోటితోటి ఎన్ని పోకిరి మాటలు మాట్లాడానో, ఈ నోటితోటి ఎన్ని వ్యర్థమైనవి చేశానో. ఇప్పుడు కొత్త రకం వచ్చిందిలే మాట్లాడుకోవటం. ఇంతకు ముందు అంతా మామూలుగా మాట్లాడుకుని, ఇప్పుడు కొత్త రకం మాట్లాడుకోవటం వచ్చింది. ఏంటది? ఏంటి? ఎవరో చెప్పారు, గట్టిగా చెప్పండి. చాటింగ్. ఈ చాటింగ్లో ఎన్ని సరసోక్తులు పోతున్నాయి. చాటింగ్లో చాలా ఇతనో మాట్లాడో, అల్లు మాట్లాడరు కానీ మాటలు వెళ్తానే ఉంటాయి. ఇటు అటు వెళ్తా, అటు ఇటు వస్తూ ఉంటాయి. అది టైప్ చేయటం, నవ్వుకోవటం, మళ్ళీ టైప్ చేయటం, మళ్ళీ నవ్వుకోవటం, మళ్ళీ టైప్ చేయటం, మళ్ళీ నవ్వుకోవటం. కొంతమందికి అసలు ఏం అర్థం కాదనమాట. వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారు, పిచ్చేమని పట్టిందేమో అనుకోవాలన్నమాట. మన నోటిని, మన ఆలోచనలను వీటికే ఉపయోగించాలి. తర్వాత మాట ఏముంది? మీ నోట కపటం ఉందంట. చూడండి 19వ వచనం, నీ నాలుక కపటము కల్పించుచున్నది. హేరోదు రాజు దగ్గరికి జ్ఞానులు వచ్చినప్పుడు హేరోదు వాళ్ళకి ఏం చెప్తాడు? మీరు వెళ్ళి, జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిశువు సంగతి జాగ్రత్తగా విచారించి నాకు సమాచారము తెండి. ఎందుకు నీకు సమాచారం తీసుకొచ్చేది? నేనును వచ్చి ఆయనను పూజించినట్లు. నిజంగా వచ్చే ముఖమేనా? నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు సమాచారము తెండి. అసలు మాట్లాడే క్రమంలో మనం చాలాసార్లు ఎట్టుంటామంటే, అవతలోడు తిక్కలోడు అన్నట్టు భలే మాట్లాడతాం. నేను మాట అడ్డం వేసానులే. ఎట్ట ఎందుకు వేస్తావో? అడ్డం కాసేపు, నిలువు కాసేపు, ఉన్నది ఉన్నట్టు ఎందుకు చెప్పవు? ఆ మనిషిలో ఏందో తెలుసుకోవటానికి ఇట్ట అన్నాను నేను. కపటం, వేషధారణ, మోసపూరితమైన విధానం, నేరుగా మాట్లాడలేనటువంటి స్వభావం. ఈ మనిషికి ఒక మాట చెబుతావు, ఆ మనిషికి ఇంకో మాట చెబుతావు.
వీళ్ళిద్దరు గొడవ అన్నమాట. మళ్ళా చెప్పింది నువ్వే, ఇద్దరు మనుషులకు చెప్పింది నువ్వే. మళ్ళీ నువ్వే చదువుతావు నీ నోటితోటి, నేను ఈయనకి ఇట్ట చెప్పాను, ఆమెకు అట్ట చెప్పాను, నువ్వే చెప్పావు. నీకేదో మళ్ళీ వెనకాల ప్రీ ప్లాన్ ఒకటి ఉందన్నమాట, వెనకాల ఇలా చెయ్యాలని. నీ నోటిని ఈ విధంగా ఉపయోగిస్తూ ఉంటే దేవుడు అడుగుతున్నాడు, నువ్వు చేసిందేంటి? తిద్దుబాటును అసహించుకోవటం, వాక్యాన్ని త్రోసివేయటం, వ్యర్థమైన వ్యక్తులతోటి సహవాసం చేయటం. 4, నోటిని దేవునికి మహిమకరంగా కాకుండా వ్యర్థమైన వాటన్నిటి కోసం ఉపయోగించటం. 20, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. ఈ సంవత్సరం నేను అసలు చాడీలు చెప్పలేదు అన్నవాళ్ళు చేసి చూపించండి. ఈ సంవత్సరంలో నేను అసలు చాడీలు చెప్పలేదు, కొండెలు చెప్పలేదు. కొండెం అంటే ఏంటో తెలుసా? లేనివి పుట్టించటం. అందుకు కదా ఆ పాటలో, ముసలమ్మ ముచ్చట్లు అనే పాటలో ఒక మాట ఏం రాశాడు తెలుసా? విన్నదానికి కొసరు వేసి ఉన్నదాన్ని మార్చేసి. అర్థమైందా? నువ్వు విన్నది కొంచెం 10 రూపాయలు విన్నావు, 10 పైసలు విన్నావు, కొసరు ఎంత ఎత్తావు? 90 ఎత్తావు. కొట్లో కూడా అసలు వేయడు మనకి కొసరు, నువ్వే 90 కొసరు వేస్తావు అనమాట. 90 కొసరేసి ఉన్నది పోయిద్ది, లోపల పోకేమైద్ది? ఒక ఇడ్లీ ఇంత చట్నీ అయితే బాగుండిద్ది, ఒక ఇడ్లీ గెంటిసే 2 గిన్నెల చట్నీ పోయి తెలిసిద్దాము రుచి. ఉన్నది పోయిద్ది అనమాట, దాని ఉన్న టేస్ట్ పోతుంది. మొత్తం మార్చేసి కుండాలు చెప్పవద్దమ్మా. ఇంకొంతమందికి డ్యూటీ ఏం తెలుసా? ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మ. పోస్ట్ మ్యాన్ పని లేదు. కొంతమంది నోట్లో పడిందా TV9, NTV, వార్తాపత్రికలు కూడా అవసరం లేదు. సాయంత్రానికి వితిన్ సెకండ్స్, నేను ఇప్పుడే కదా అన్నా, నీకెట్ట తెలిసిందంటే, అబ్బో ఈ మనిషికి చెప్పానా నేను? నీకు చెప్పింది నీ మరికే పెట్టుకో, అవసరమైతే చెప్పు ఇంకో మనిషికి. మంచి గురించి అట్ట చెప్పవు. మళ్ళా ఆ ఇంటి సంగతులు ఈ ఇంటికి మోసేవమ్మా. పొరుగింటి విషయాలన్నీ చాటింపు. డబ్బులు ఎవరు ఇవ్వకపోయినా నీకు చాటింపు వేయమని చాటింపు ఎత్తే డబ్బులు ఇస్తారు లెక్క ప్రకారం. నీకు డబ్బులు ఎవరు ఇవ్వకపోయినా చాటింపు వేసేవమ్మా. దానివల్ల ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి తగాదల. మన నోటిని ఉపయోగించే విధానం ఇక్కడ చూస్తే, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, లేని వాటినన్నిటినీ కల్పిస్తున్నావు. ఎందుకు మన కుటుంబాల్లో సమస్యలు, ఎందుకు సమాధానం లేని పరిస్థితి? ఈ విధంగా కొండాలు. ఒక వ్యక్తి యొక్క ఎదుగుదలను ఓర్చుకోలేకపోవటం, అసూయతో ప్రవర్తించటం. తర్వాత మాట చూడండి, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. అపనిందలు, ఒకళ్ళ మీద ఒకళ్ళ నిందలు మోపుకోవటం. అటు చేశాడు, ఇట చేశాడు, అది చేశాడు, ఇది చేశాడని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళ నిందలు మోపుకోవటం, అపనిందలు. అది చేసినవి కాదు నిజంగా, ఓరకు నువ్వు పెట్టే నేరాలే. వీటన్నిటి మధ్య ఎన్ని వచ్చినాయి? 1 దిద్దుబాటు, దేవుని వాక్యాన్ని త్రోసేయటం. 2, 3వది దొంగలతో స్నేహం. 4వది నోరు సరిగా ఉపయోగించుకోకపోవటం. 5వది కొండేలు చెప్పటం, అపనిందలు మోపటం. 6. ఈ విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు అడుగుతున్నాడు, నువ్వు చేసింది ఏంటి? నిజమే, నాలో ఈ పొరపాట్లు ఉన్నాయి, నన్ను క్షమించమని మనం దేవుని యొద్దకు తిరిగి వచ్చి దేవుడిచ్చే దీవెన పొందుకునే వారంగా ఉందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ గ్రంథంలో ఉండి మీరు మా ఎదుటికి తీసుకొచ్చిన ఆత్మీయ సత్యాలను బట్టి వందనాలు. నువ్వు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నావు. మా జీవితంలో మా కొరకు ఎన్నో కార్యాలు చేశావు. ఆయుష్నిచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు. మాకు అవసరమైన ప్రతి ఒక్కటి ఒకదాని తర్వాత ఒకటి మేము అడగకపోయినా మీరు మాకు అనుగ్రహిస్తూనే ఉన్నారయ్యా. అని మా జీవితాల్లో మేము ప్రభువా మీరు ఇచ్చిన వాటిని సద్వినియోగపరుచుకోకుండా నీ కృపను కూడా కొన్ని సందర్భాల్లో మేము దుర్వినియోగపరుస్తూ
నువ్వు కోరుకున్న రీతిలో మేము మా జీవితాల్లో జీవించకుండా నీకు అయిష్టమైన కార్యాలు, వ్యతిరేకమైన కార్యాలు జరిగిస్తూ కొనసాగా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి. నీ వాక్యపు వెలుగులో మేము ఎన్ని రకాలుగా తప్పిపోయి ఉన్నామో, ఎన్ని రకాలుగా మాలో లోపాలు ఉన్నాయో, ఎన్ని రకాలుగా నీకు వ్యతిరేకంగా మేము ఉన్నామో దేవా, నీ వాక్యపు వెలుగులో మా ఎదుట కనబరిచి ఉండగా నిజమేనని మేము అంగీకరిస్తూ ఉన్నాం. మేమందరము మా యొక్క పరిధిలలో ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క స్థాయిలో, ఒక్కొక్క అంశంలో తప్పిపోయిన వాస్తవమే అంగీకరిస్తూ ఉన్నాం. మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం. ఇకను ఆ విధమైన జీవితాన్ని కొనసాగించక దేవా, నీ వాక్యాన్ని పోలిన జీవితాలు కలిగిన వారమై దిద్దుబాటును ప్రేమిస్తూ మా నోటిని ప్రయోజనకరంగా ఉపయోగించుకుంటూ మా సహవాసాలను ఆత్మీయంగా ఉంచుకుంటూ మా జీవితాల్లో ప్రభువా నీకు ప్రియమైన జీవితాన్ని జీవించే కృప దయచేయండి. అలా మేము ఉంటామని నీ సన్నిధిలో వాగ్దానం చేస్తున్నాం. అలా మేము ఉంటామని నీ సన్నిధిలో నీకు మాటిస్తున్నాం. దేవా, మేము ఆ విధంగా ఉండటానికి తీర్మానం చేసుకుంటున్నాం. మా ఈ తీర్మానాన్ని మీరు స్థిరపరచండి. మేము చేసుకున్న తీర్మానం ప్రకారంగా కొనసాగుటకు నీ ఆత్మకార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క మాటలు విన్న ప్రతి వ్యక్తి వారి హృదయంలో లోతులో నుండి నీ సన్నిధిలో దేవా నన్ను క్షమించమని ఎవరైతే నీ వద్దకు తిరిగి వస్తున్నారో అట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. నీ ఆత్మకార్యం వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాను. నీకు ఇష్టంగా, నీకు ప్రియంగా కొనసాగుటకు వారు తీసుకున్న తీర్మానాలు స్థిరపరిచి ముందుకు కొనసాగే జీవితం దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.